క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం కొరకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. బైబిల్ గ్రంథములో మొదటి వచనం, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తున్నాం. మొట్టమొదటి వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆదియందు అంటే సృష్టి ప్రారంభించక మునుపు ఆదియందు దేవుడు భూమిని కలుగుగా కని చెప్పాడు, భూమి అయిపోయింది. అలాగే ఆకాశము కలుగుగా కని చెప్పాడు, ఆకాశం అయిపోయింది. భూమిని కలుగుగా కని చెప్పటం అంత సులభం కాదు, అంత ఈజీ కాదు. మానవులకు అసలు అసాధ్యం ఇది. గమనించండి, దేవుడు కనుక ఆయన చెప్పగలిగాడు. ఆయన సమర్థుడు, శక్తి గలవాడు, మహాబలవంతుడు గనుక భూమి కలుగుగాకని ఒక మాటలో చెప్పాడు. అలాగే ఆకాశం కలుగుగాకని ఒక మాటలో చెప్పాడు. ఆయన మాటలో చెప్పిన వెంటనే భూమి అయిపోయింది, అలాగే ఆకాశం కూడా అయిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ మాటలో ఎంత శక్తి ఉంది ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటలో లేక ఆయన ఆలోచనలో లేక ఆయన క్రియలో ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది అని మనం ఆలోచన చేస్తే మన ఊహకు అందదు. భూమిని చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, భూమిని చేశాడు. అలాగే ఆకాశములు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది, ఆకాశములు చేశాడు. అంటే ఆయన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవి, ఆయన క్రియలు ఎంత బలమైనవి మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వచనం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఇక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క బలము కనిపిస్తూ ఉన్నది. మనం ఒక మాటలో ఏదైనా అవుగా కంటే అది అవ్వదు, ఎందుకంటే మన మాటలో అంత శక్తి లేదు. కానీ దేవుని యొక్క మాటలో అవుగా కంటే అవుగా అవుతుంది. చనిపోయిన లాజరును యేసు ప్రభువు ఒకే మాటలో లేపాడు. లాజరు బయటికి రా అని చెప్పాడు. ఆయన చనిపోయి 4 రోజులు అవుతున్నటువంటి లాజరు కూడా బయటకు వచ్చాడు. అంటే ఎంత బలవంతుడు ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు అంత బలవంతుడు, అంత శక్తివంతుడు, అంత మహిమ గలవాడు. కనుక మనకున్నటువంటి సమస్యలు కానీ, మనకున్న ఇబ్బందులు కానీ, మనకున్నటువంటి ఏ మనలను కృంగదీసేది ఏదైనా సరే దేవునికి అసాధ్యము కాదు. ఈ సంగతి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. చాలామంది దేవునితో చెప్పుకోకుండా, దేవుని దగ్గరికి తీసుకురాకుండా ఊరినే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆందోళన పడుతుంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ సమర్థత గల, శక్తి గల, మహిమ గల దేవుని దగ్గరికి తీసుకొస్తే అవి ఎంతటి సమస్య అయినా సరే దేవుడు దాన్ని తప్పిస్తాడు, దేవుడు దాన్ని తీసివేస్తాడు. దేవుడు అంత శక్తివంతమైన దేవుడు. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి కష్టతరమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే, లేక దేని గురించైనా మీరు భయపడుతున్నారేమో, ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడొద్దు. దేవుడు శక్తివంతుడు. మన సమస్యల నుంచి మనలను విడిపిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, ఆయనతో చెప్పుకోండి, ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ యొక్క అవసరాలు తీరుస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఈ నూతన దినం మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతట్లో మీ ప్రియ కుమారులను కుమార్తెలను దీవించమని, ఆశీర్వదించమని, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాలు, సమస్తములో, కుటుంబాల్లో మీ కృపా కాపుదల అందించి దీవించి ఆశీర్వదించమని, మీ దీవెనలతో నింపమని, ఈ రోజంతట్లో మీ కృపా కాపుదల నుంచి విజయము చేకూర్చమని
దేవా మీ కృపలో భద్రపరచమని సహాయ సహకారాలు తెచ్చమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.